పోయమ్మ జల్దీ ఏమన్నా ఒకటి చేయ, నాకు ఆకలి అవుతుంది. పొద్దుగాలే జల్దీ తినడం అలవాటు. అప్పుడు పెద్దమ్మ బండి పెట్టేటప్పుడు ఈ టైంకి ఇడ్లీ తినేస్తుంటుంటే, ఇడ్లీ దోశ మంచిగా ఎన్ని తింటుంటే తెలుసా, 2 దోశలు ప్లేట్ ఇడ్లీ 3 ప్లేట్లు తింటుంటే అప్పుడు మంచి. హలో గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. గైస్ ఇప్పుడైతే ఎర్లీ మార్నింగ్ 8 అవుతుంది, కానీ మా తమ్ముడు ఇంకా పడుకుని ఉన్నాడు. ఇగో చూడండి, మా తమ్ముడు ఇంకా పడుకున్నాడు, కానీ ఫోన్లో రీల్స్ చూస్తున్నాడు. చూడండి, లేవు బాడకలు లో అమ్మనేమో పొద్దుగాల మస్కులు 5 గంటలు లేస్తుంది, నువ్వేమో 8 గంటలకు వంట సిగ్గుండాలి. ఇంత లేవు రే లేవు. అమ్మ మస్కులు 5 గంటలు లేచి నీళ్ళు పడుతుంది, ముగ్గేస్తుంది. మేము ఇంక ఇప్పటిదాకా అంటావు తుట్టుకన్నాడు. లేవురా మంచిగా టుక్ అని బొంతలు తీసేసాయి. లేవు మళ్ళీ నమాజ్ వాడతాడు. లేవు బ్రో, లేవు. ఇంకా మా అమ్మ చికెన్ చూద్దాం. మా అమ్మ అయితే వంట చేస్తుంది. అన్నం అయితే రెడీ అయిపోయింది. అలాగే 2 అరటి పళ్ళు ఉన్నాయి, తింటుంది ఇప్పుడు. రీసెంట్గా అయితే మా ఇంట్లో కోడి తెచ్చాం. దాని యొక్క దాన తింటున్నది. వెళ్ళిపోతుందని చెప్పి కట్టేసాం దానికి. అలానే బ్రో అన్నీ తీసి సాఫ్ చేసేయి. చేస్తా. క్రిస్టమస్కి ఎందుకు ఇంక కచ్చలు కొట్టినాడు చేసి ఓలకు తమ్ముని చేయాలి. బాడకు అవన్నీ ఏం చేయాలి మన లెక్క తెతికరం బ్రో. గైస్ మా తమ్ముడైతే బొంతలన్నీ మడక పెడుతున్నాడు. ఇది కూడా పెట్టేసే బ్రో. ఏది ఉల్లిగడ్డలు కోసేసినాం దానికి, తినేసిండొచ్చు మరి. ఏంటిది ఉల్లిగడ్డ తింటున్నా అట్లా అంటున్నావా బ్రో? లడ్డు పాలు తెస్తావా? ఏం చూస్తున్నావు? ఓహో పోయమ్మ జల్దీ ఏమన్నా ఒకటి చేయ, నాకు ఆకలి అవుతుంది. పొద్దుగాలే జల్దీ తినడం అలవాటు. అప్పుడు పెద్దమ్మ బండి పెట్టేటప్పుడు ఈ టైంకి ఇడ్లీ తినేస్తుంటే, ఇడ్లీ దోశ మంచిగా ఎన్ని తింటుంటే తెలుసా, 2 దోశలు ప్లేట్ ఇడ్లీ 3 ప్లేట్లు తింటుంటే అప్పుడు మంచిగా. ఇప్పుడు ఇడ్లీ దోశలకు 60 అయిపోయినా. అప్పుడు పెద్దమ్మ ఇడ్లీ దోశలకు బయట ఇడ్లీ దోశలకు చాలా తేడా ఉన్నది. బ్రో పెద్దమ్మతో ఇడ్లీ దోశ తినాలి. ఎప్పుడు తింటానేమో నాకు అర్థం కదా. ఎప్పుడు చేస్తే పెద్దమ్మ ఇడ్లీ దోశ ఎప్పుడు తినిపిస్తావు. జల్దీ చేయమ్మా, ఏం చేస్తావు జల్దీ చేయి, నాకైతే ఆకలి అవుతున్నది దబాయించి. బ్రో మన ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది గైస్. ఇప్పటిదాకా రీల్స్ చూసిండు, ఇప్పుడేమో ఛార్జింగ్ పెట్టుకుంటున్నాడు. గైస్ ఈయనైతే షాప్ బంద్ చేసుకొని తొందరగా ఇంటికి చేరుకున్నా. నా డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక మా తమ్ముడు అలాగే మా అమ్మ డిన్నర్ చేస్తారు. మా తమ్ముడు కూడా డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. ఏంటిది తీసుకోలేసి చూడండి గైస్, వాడు నీళ్ళు ఇయ్య బ్రో, నేను తీసుకోలేసి దాంట్లో కూడా లేవు. ఇయ్య బ్రో, వారే వా హుషారున్నారే అమ్మ. ఇయ్య బ్రో, నువ్వే లేదు తీసుకో. గైస్ చూడండి, నీళ్ళు నాకు ఇమ్మంటు, నేను ఇయ్య అంటున్నా, మా అమ్మకి ఇమ్మంటుండు. చూడండి ఇయ్యనే మళ్ళీ లేదు తీసుకోమను కదా. లేవు మరి ముసలి 78 ముసలి ఏమి ఇయ్య బ్రో, నేను ఇయ్య
నాకు తీసుకొని రాదు, ఒక చేతిలో ఫోను ఒక చేతిలో ఇయ్య బ్రో, నేను రాదు నాకు. లేదు తీసుకోవాలి నువ్వే. ఏం చూస్తారు ఒకళ్ళు ముఖాలు ఒకళ్ళు? లేవు బ్రో నువ్వే. లేవు. బా నీళ్ళు ఎందుకు కొడతారు అవులాగా? ఫోన్ మీద పడే ఆ నీళ్ళు, ఆ నీళ్ళలో నీ దుమ్మను చూడు. అట్లా కాదు బ్రో, దుమ్ము అది చూడాలి. లాంటి వర్షించారా? నిద్ర వస్తుంది నాకు ఈరోజు బాగా. సరే లడ్డు నిద్ర వస్తుంది, పర్వాలేదు లడ్డు జర. ఇంకే సంపకాలు చేస్తూ చేయండి మరి, ఇంకా సంప్రదాయాలు గింత ఒక ఇంచు నీళ్ళు ఉంటేనే చాలు. మళ్ళా సంపులో రేపు దిగాలి. దానికంటే గున్నే గింత నీళ్ళు దానికి. బ్రో పరిచేసే బ్రో, నిద్ర వస్తుంది నాకు. ప్లస్ మా తమ్ముంది కూడా డిన్నర్ అయిపోయింది. మా అమ్మ అయితే డిన్నర్ చేస్తుంది, మెల్లగా తింటుంది మా అమ్మ. అమ్మయ్యా ఓ రిలాక్సా బ్రో? అబ్బాబాబా నిద్ర వస్తుందండి నాకు బాగా. ఇంకా సీన్ అయితే కడుపు నిండి అన్నం తిన నాకు నిద్ర వస్తుంది. నాకు నిలబడాలనిపిస్తే కళ్ళు ఇట్లా మూసుకోపోతుంది. నాకు వాకింగ్ చేయ నిద్ర వస్తుంది మీరు నాకు బాగా. అన్నం బాగా తిన్నా, మస్తు నీళ్ళు వద్దా. ఇంతవరకు బ్లాగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే టైం 10:30 అవుతుంది, నాకు నిద్ర వస్తుంది. వీడియోని వస్తే లైక్ కొట్టాను, ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. ఇదిగోండి మా అమ్మ పంటున్నది, మా తమ్ముడైతే ఆల్రెడీ పండుకున్నాడు. ఇగో నేను కూడా పండుకుంటా.